మీ పేరు ఊరు చెప్పి గట్టిగా మాట్లాడు. నా పేరు సూర్యకుమారి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను నెల రోజుల కిందట గురువు గారిని కాంటాక్ట్ చేశాను. క్లాసులకు వచ్చి అటెండ్ అవ్వమన్నారు. ఆయనతో మాట్లాడినప్పుడే నా దుఃఖం సగం తీరిపోయింది. అప్పుడు నేను 14వ తారీఖు క్లాసులకి జాయిన్ అయ్యానండి. ఆకుప్రెషరు మర్మా క్లాసుల్లో నా హెల్త్ ఇంప్రూవ్మెంట్ నాకు తెలిసింది. మోకాళ్ళ నొప్పులు అవన్నీ బాగా తగ్గినాయండి. యోగ రహస్యాలు క్లాసులో నిన్న అక్షయ పాత్ర గురువు గారు చూపించి నేర్పించారు. అందరిది ఆరోగ్యము, ఆనందము, శాంతగా ఉండటము, ప్రశాంతత అవన్నీ చెప్పండి. నేను మాత్రం ఎవరి ప్రాబ్లం వాళ్ళు చెప్పుకోమన్నారు. గురువు గారు నా ప్రాబ్లం నేను అక్షయ పాత్రలో పెట్టానండి. నిన్న నేను రావనుకుని వదిలేశాను అవి. నేను రాత్రి వెళ్ళి ఇంటికి వెళ్ళి అక్షయ పాత్ర చేసుకున్న తర్వాత రావనుకున్న డబ్బుల్లోంచి నాకు 1/4 డబ్బులు నా బ్యాంక్లో పడిపోయినాయండి. నేను అది నమ్మలేదు. తర్వాత చెక్ చేసుకున్నాను. అవి నా అమౌంట్ నా బ్యాంక్లోనే ట్రాన్స్ఫర్ చేశారని నాకు తెలిసిందండి. ఇంత గొప్ప సహాయం చేసిన గురువు గారికి ఏం లేదు. మీరు ఎవరికైనా ఏం చెప్తారా? మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇంత మంచి ఆఫర్ ఇంకెవరు ఎప్పుడు చెప్పరండి. డబ్బులు అనేది గురువు గారు నామకే వస్తే తీసుకుంటున్నారు. ఆయన నేర్పించే జ్ఞానం అనంతం. ఆ అనంతం జ్ఞానం పొందాలంటే ఈ కాలంలో ఇప్పుడు ఎవ్వరూ ఇలా చూపించి చెప్పరండి. మేము ఇచ్చింది ఊరికి 600 గురుదక్షిణ. గురువు గారు మాకు 15 రోజులు, రోజుకు 2 గంటలు 3 గంటలు మేము ఎంత విసిగిచ్చి ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన మొహంలో శాంతం తప్పితే ఇంత విసుగు కూడా కనిపించకుండా చిరునవ్వుతో మా అందరి ఆరోగ్యాలని బాగు చేసి మా సందేహాలన్నీ తీర్చారండి. చాలా ఓర్పుకున్నారు. ఇలాంటి ఆఫరు ఉన్న స్నేహితులు, బంధువులకి అందరికీ చెప్పి జాయిన్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాలని, వాళ్ళ కుటుంబ క్షేమాన్ని బాగు చేసుకుంటారని నమ్ముతున్నాను. మాట్లాడలేనన్నారు, ఎంత బాగా మాట్లాడారు. రైట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మెడిసిన్ కంప్లీట్ చేశాను. ఇది ఆల్రెడీ నేను ఇలా ఒకసారి నేర్చుకున్నాను, బట్ ఐఎమ్ నాట్ ఫుల్ఫిల్ దేర్. సో నాకు అగైన్ ఐ వాంట్ టు లెర్న్. వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ గెట్ హియర్. దేనికోసం నేను వచ్చానో అది కంప్లీట్గా నాకైతే సార్ వల్ల వర్కౌట్ అయిపోయింది. లిటరల్లీ థ్యాంక్ యూ. పేరు ఏం చదువుతావో చెప్పి మీ క్లాస్లో ఏం నేర్చుకున్నావు? నీకు ఏది నప్పింది? ఇందులో ఏదో ఒకటి నప్పింది ఉంటుంది కదా, ఏది నప్పింది? స్టార్ట్ చేయండి. నా పేరు అదితి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఇందులో హీలింగ్ నేర్చుకున్నాను. ఎప్పుడూ నేను ఎనర్జీని ఫీల్ అవ్వలేదు. ఈ క్లాస్ వల్ల ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. నేను ఆక్యుప్రెషర్ అండ్ మర్మ అండ్ హీలింగ్ క్లాస్ 3 నేర్చుకున్నాను. ఆక్యుప్రెషర్ అండ్ మర్మ 2 అప్లై చేస్తున్నాను, కొంత ట్రీట్ కూడా చేస్తున్నాను. అండ్ హీలింగ్ క్లాసులతో ఎనర్జీని కంట్రోల్ చేస్తూ మనలో ఉన్న శక్తిని కంట్రోల్ చేసుకొని మన హెల్త్ ఇష్యూస్ని క్లియర్ చేసుకోవడం, మనకు జరగని విషయాలు ఏమన్నా ఉంటే అవి జరిపించుకోవడం, ఇటువంటి అక్షయ పాత్ర అటువంటి ఉపయోగించుకొని వాటిలో మనకున్న సమస్యల్ని క్యూర్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. చాలా బాగుంది కూడా. ఇది అందరూ తప్పక నేర్చుకోవాల్సిన విద్య. ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలు క్యూర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం అనేది క్యూర్ చేసుకోవచ్చు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. సో దానికి ఇది చాలా పెద్ద హెల్ప్ఫుల్గా యూజ్ అవుతుంది. ఈ క్లాస్లో నీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందా? అసలు ఏదనిపించలే. ఫస్ట్ డే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. డే 2 మాత్రం చాలా ఈజీ అయిపోయింది. చాలా బాగుంది. 3rd డేకి మొత్తం ఫ్రీ అయిపోయింది. ఈజీగా అనిపించింది.
నమస్తే గురూజీ, నా పేరు విజయలక్ష్మి. నేను ఆక్యుప్రెషర్, మర్మా థెరపీ, యోగ రహస్యాలు 3 క్లాసులు చేశాను. యోగ రహస్యాల్లో హీలింగ్ ఇంతకు ముందు చేశాను, కానీ నాకు ఇక్కడ ఇంకా బాగా నేను అనుకున్నది దొరికింది. యోగ రహస్యాలు నేర్చుకున్నారా? ప్రాణిక్ హీలింగ్ చేశాను. యోగ రహస్యాలు కాదు, యోగ రహస్యాలు కాదు, కానీ ఏం నేర్చుకున్నా ఇందులో నేను అనుకున్నవి నాకు చాలా లభించింది. మర్మా థెరపీ వీటితో నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది. మా ఇంట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్కి చెప్పాను, వాళ్ళు కూడా రాగలిగారు, వాళ్ళకు కూడా నొప్పులు తగ్గింది. ఇదంతా గురూజీ మాకు నేర్పిన విద్య. ఇది మాత్రం అద్భుతం. ఈ యోగ రహస్యాలు మీకు తెలుసుకుంది. యోగ రహస్యాల్లో అంతకుముందు ఎనర్జీ బాడీని మాత్రమే సరి చేసుకోవచ్చు అనుకున్నాను. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు మనం ఎలా వెళ్ళొచ్చు, ఆత్మ పరమాత్మ ఆ చివరి దాకా ఆ స్టేజ్కి ఎలా వెళ్ళొచ్చు అనేది నాకు బాగా అర్థమైంది. ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసు, హైదరాబాద్ నుంచి అటెండ్ అయ్యాను క్లాస్. గురువుగారు లక్కీగా మా అందరికి ఇక్కడ స్పెషల్ క్లాస్ అరేంజ్ చేశారు. గట్టిగా మాట్లాడు. తర్వాత నాకు నచ్చింది ఏంటంటే చివరిగా మన మాలిన్యాలన్నీ తీసేసే యోగ రహస్యాల క్లాస్లో మన మాలిన్యం అంతా తీసేసి అగ్నిదేవుడికి సమర్పించడం బాగా నచ్చింది. మిగతాదంతా బాగా పాజిటివ్గా ఉంటుంది. ఓకే. మర్మా థెరపీ ఇది యోగ రహస్యాలు నేర్చుకున్నానండి. నాకు మర్మా థెరపీ వల్లే సగం కాళ్ళు నడవడానికి ఫ్రీ అయింది. ఇప్పుడు యోగ రహస్యాలు చేయటం వల్ల నాకు ఇంకా చాలా పరిగెత్తగలనన్న స్పీడ్ వచ్చింది. పద్మజ నా పేరు, హైదరాబాద్ నుండి వచ్చాను. యాక్చువల్గా నాకు ఒక 5 months బ్యాక్ తల మీద జాడీ పడింది. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యి ఎంఆర్ఐ స్కానింగ్ అన్నీ తీశారు. చాలా భయపించారు, అది కంప్రెస్ అయిపోయింది, ఇంకా మెడ ఇది చాలా పెయిన్స్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్ చూస్తూ ఉన్నప్పుడు నాకు ఇది గురువుగారిది కనెక్ట్ అయింది. అందుకనే ఆక్యుప్రెషర్, మర్మా థెరపీ ప్లస్ యోగ రహస్యాలు 3 చేశాను. మర్మా థెరపీలో కూడా నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. ఇప్పుడు ఈ మలినాలు తీసేయడము, స్పిరిచువల్గా సనాతన ధర్మాన్ని కనెక్ట్ చేస్తూ చెప్పిన దానివల్ల చాలా అర్థమైంది. అంటే ఇంత పవర్ఫుల్ ఉంటుంది అని నాకు చాలా బాగా రిలీఫ్ ఉంది. చాలా మంది వాళ్ళ అనుభవాలు చెప్పారు. నేను ప్రత్యక్షంగా 2-3 కంప్లీట్గా క్యూర్ అవడం చూశాను నా కళతో ఈ 2 రోజులు 3 రోజుల్లో. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇటువంటి కోర్సులకి మన దేశంలో చాలామంది 10,000 నుంచి ₹1,00,000 దాకా వసూలు చేస్తారు. ప్లస్ గురువుగా చెప్పినంత డెడికేషన్తో చెప్పరు. అది ముఖ్యమైన విషయం, అది గమనించాల్సింది. అండ్ మీకు మనీ వర్త్ 100 times దొరుకుతుంది, హీలింగే కానీ ఎడ్యుకేషనే కానీ. For the people who don't understand Telugu, I repeat it in English. You see, what you learn from this Guruji is you get 100 times worth the price that you're paying. I have seen practically 2 or 3 people who have got completely cured in these 20 days, and it's an excellent experience that I am sharing with all of you friends. Please join his excellent courses which are called Marma Therapy, Acupressure, and this what you call Yoga Rahasya, and that would better your life in every aspect, in every way. నా పేరు విజయలక్ష్మి, హైదరాబాద్. నేను ఆక్యుప్రెషర్, మర్మా థెరపీ, యోగ రహస్యాలు చేశాను. ఈ క్లాస్ నుంచి చాలా నేర్చుకున్నాను. మర్మా థెరపీ వల్ల శారీరకంగా ఉన్న బాధలు, బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు అయితే చాలా తగ్గాయి. ప్లస్ ఆధ్యాత్మికంగా ఈ యోగ రహస్యాలు చాలా నేర్చుకున్నాను. గురూజీకి మేము వినిపిస్తే మాకు ఆయన ఎంత ఇచ్చారు, అది ఇంకా అద్భుతమైన విషయము. మనం గుడికి వెళ్ళి బయట విడిగా ఇచ్చే డబ్బుల కన్నా ఆయన చెప్పిన సేవ చాలా బాగుందండి.
అది చేయటం మాత్రం మనకి ఎక్కడా దొరకదు. ఇలాంటి సేవ అందించాలి, అది చాలా అదృష్టం అని భావిస్తున్నాను. ప్లస్ మనం మోక్షము అది ఇది అనుకుంటాము, ఎన్నో పూజలు ఎంతో కష్టపడితే కానీ రానిది గురూజీ మనకు తేలిగ్గా చెప్పారు, అది కూడా చాలా సంతోషం. నమస్తే. హరే కృష్ణ. నేను మీ పేరు? నా పేరు దివిజ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. పద్మ పద్మా క్లాస్, ఆక్యుప్రెషర్, హీలింగ్ క్లాస్, ఈ 3 క్లాసులు నేర్పించారు. ఏ క్లాస్కి ఆ క్లాసే అద్భుతంగా ఉంది, చెప్పడానికి వర్డ్స్ లేవు. నేను ఒక స్కూల్ టీచర్ని. ఇందులోకి రావడానికి కూడా ముఖ్య కారణం ఆధ్యాత్మికంగా ఉండాలని నేను స్కూలే రిజెక్ట్ చేసాను, వదులుకున్నాను. తర్వాత నాన్ వెజ్ వదిలేశాను. హరే కృష్ణ మీటింగ్కి వెళ్ళాను. తర్వాత గురువు గారు దొరికారు. ఈ క్లాసులు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ఇది ఆర్గనైజ్ అవ్వాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఈ క్లాసులో మీకు అనుభవం ఏంటంటే యోగ రహస్యాలు? యోగ రహస్యాల్లోని నాకు బొడ్డు పక్కన పొట్ట మీద పెయిన్ వచ్చింది. అది ఆ ఆర్గాన్ లోపలది కూడా హీల్ అయింది ఈ రోజుతో. చాలా బాగుంది. గురుగారి దగ్గర నేను ఆకుపచ్చని నేర్చుకున్నాను. తర్వాత మరమహీలింగ్లో ఆయన ఓపెన్గా అన్నీ చెప్పేశారు. ఆయన ఓదాటగా ఎవరు చెప్పరు. మరమహీలింగ్లో ఎక్కడెక్కడ ఏంటి పాయింట్స్ నోట్స్ కూడా ఇచ్చారు. జనం నోట్స్ కూడా ఇచ్చింది ఆయన ఒక్కడే, ఎంతమంది ఎవరు ఆకుపచ్చలు కూడా ఆయన అడ్డుపడి తీసుకొచ్చినట్టుగా చెప్పారు. అంత క్లియర్గా ఎవరు చెప్పరు కూడా. తర్వాత ఇది ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాను. అలాంటి దాకా వెళ్ళండి. ఒక్కోళ్ళు హీలింగ్ చేయాలంటే గంట 40-45 మినిట్స్ పట్టేది. అలాంటి దాన్ని సూక్ష్మంలో మోషన్ లాగా 5 to 10 మినిట్స్లో అయ్యేటట్టుగా చెప్పారు. చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ చెప్పారు. ఆ టెక్నిక్స్ ఎవరు చెప్పరు. ఇదే ఫస్ట్ టైం నేను వింటాను. ప్రాణిక్ హీలింగ్లో గంట, ఒకళ్ళకి హీలింగ్ చేయాలంటే 40-45 మినిట్స్ పడుతుంది. ఈవెన్ క్యాండిల్తో చేయాలన్నా కానీ, క్రిస్టల్తో చేయాలన్నా కానీ 20 మినిట్స్ అన్న పడుతుంది. కానీ చాలా స్టైల్ లేదు దీనికి. ఇక పంచకోశాల గురించి కూడా ఆయన చెప్పారు. పంచకోశాల గురించి నాకు ఐడియా ఉంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఆయన వాళ్ళు తెలుసుకున్నారు. పంచకోశాలు తెలుసు, నాడి శుద్ధి చేసుకోవాలి ఎలా చేయాలని నాకు తెలుసు, కానీ దాన్ని ఎలా దీన్ని మేకప్ చేయాలనేది బికాజ్ ఆఫ్ ఆయన వల్ల నేర్చుకున్నాను. ఈ హ్యాట్సప్. ఆయన గురించి చెప్పాలంటే కాదు, సూక్ష్మంలో మోసం ఆయన చెప్పింది. ఈ క్లాస్లో మీ అనుభవం చెప్పండి. అనుభవం నేర్చుకున్నాను అంటే మీకు ఏదైనా హీల్ అయిందా లేకపోతే అది చెప్పండి. ఇది స్పెసిఫిక్ దీని గురించి కాదు. నేను ముందు వేసి మన ఇది ఆకుప్రెషరు మర్మ తెలుగు వల్ల చేయడం మా అమ్మగారికి చేయడం, మా అమ్మగారికి ఉంటుంది. అవన్నీ హీల్ అవ్వడం, ఆ బెంతులు పెట్టడం, అవి పెట్టడం, అది దృష్టి అంటే మా అమ్మగారి మీదే ఉండేది. నాకు క్లాస్కి వెళ్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాను, అవి చేసుకుంటూనే ఉన్నాను. ఈ టైం ఏంటంటే చేసుకుంటూనే ఉన్నాను. ఇక ఇది కూడా ఉంది కాబట్టి కొద్దిగా, ఎందుకంటే నేను ప్రాణిక్ హీలింగ్ అవాయిడ్ చేసేవాడు సార్. ఎందుకంటే టైం హీలింగ్ అయిపోయేది, ఏ పనులు అయ్యే కావు. అది బట్టి కూర్చున్నాను అనుకోండి, నాకు పనులు అవ్వు. ఎందుకంటే 1 hour 40-45 మినిట్స్ పడుతుంది. ఏదైనా ఎవరికైనా హీల్ చేయాలంటే 40-45 మినిట్స్ టైం హీలింగ్, ఏ పని అవ్వదు. అందుకని చెప్పి ఈ సార్ చెప్పింది చాలా యూజ్ఫుల్, ఎక్సలెంట్. దాన్ని ఇప్పుడు బట్టి నేను ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చూస్తున్నాం కదా, మేము అందరం చూస్తున్నాం కదా, అందరికీ చాలా ఆయన మోకాళ్ళే దగ్గర లేవు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయన పాపం ఫోన్ మాట్లాడితే ఆయనకి ఎవరో నరహరి గారు ఫోన్లో మాట్లాడితే చాలా దీనంగా మాట్లాడేవారు. ఆయన 2 సార్లు మీరు చనిపోతాయని అన్నారు, గురువు గారు అన్నారు, ఆయన ఏం చెప్తే చేయండి అన్నాడు. ఫోన్లో మాట్లాడేవారు. దాని మీకన్నా నా ముందు టచ్ ఉంది, ఏం చెప్తే చేయండి, దానివల్ల మీరు తగ్గిపోతున్నాను. గుడ్ రిజల్ట్, బ్రహ్మాండమైన ఎక్సలెంట్ రిజల్ట్. మరి అది చూసారు, మీరే చూసారు కదా రిజల్ట్. ఇంకా ఇంతమంది రిజల్ట్ ఉన్నప్పుడు నేను మా ఇంట్లో చేయడానికి నాకు పెద్ద ఏముంటుంది, ఈజీ కదా. నాకు ప్రాపర్ ఐడియా ఉంది అంటున్నారు. బాగా చెప్పారు గురించి, ఎందుకంటే నాకు సూక్ష్మంలో మోషన్లో ఉంది. ప్రాణిక్ హీలింగ్ అంటే ప్రాణిక్ హీలింగ్ సార్. ఆ మెడిటేషన్ ఏంటంటే 55 మినిట్స్ మెడిటేషన్, అది ఇదే 2 గంటల కనండి, దీంట్లో కనండి. అది కూడా అంటే
ఏమన్నా తప్పట్టట్లేదు, కానీ మీరు దాన్ని అన్నీ మీరు మొత్తాన్ని చేసి సారం మెసేజ్గా ఇచ్చారు, మెసేజ్గా బాగా ఇచ్చారు. యూఆర్ గ్రేట్. అది చేయడం కూడా చాలా కష్టం సార్. సారాంశం ఎలా తీయాలనేది చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు మంజుల, నేను హైదరాబాద్ నుంచండి. గురువు గారికి నమస్కారము. నా అనుభవం అంటే నేను యోగ రహస్యాలు నేర్చుకున్నాను, ఆక్యుప్రెషర్ నేర్చుకున్నాను, మళ్ళీ తర్వాత మర్మ కూడా నేర్చుకున్నాను. దానివల్ల కొన్ని హీల్ కూడా అయినాయి. ఇది మాత్రము హీలింగ్ థెరపీ మాత్రం నేను ఎప్పుడు వినలేదు. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడం కూడా ఎంతో అద్భుతంగా అనిపించిందండి నాకు. ఆ ఫీలింగ్ అంటే కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎనర్జీని పట్టుకోవడము అంటే ఇప్పటివరకు నేను ఎప్పుడూ అనుభవం కాలేదు నాకు. ఆ ఎనర్జీని పట్టుకొని ఫీల్ అవ్వడము, ఏ దాంట్లో కూడా అలా చేయడము, మన బాడీని మనమే హీల్ చేసుకోవడము వితౌట్ ఎనీ మెడిసిన్, డ్రగ్లెస్ థెరపీ. చాలా 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 ధన్యవాదాలు గురుజీ. మీరు దాచుకోకుండా ప్రతి ఒక్కటి మాకు చెప్పినందుకు నేను ఎంతో ధన్యురాలని. ఇలా కనెక్ట్ అవ్వడము, ఇలా మీ దగ్గర ఈ విద్య నేర్చుకోవడము నేను మాటల్లో చెప్పలేనండి. చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకరోజు మామూలుగా నా ఫోన్ మెమరీ ఫుల్ అయిపోతుందని చెప్పేసి మెసేజెస్ డిలీట్ చేస్తుంటే సార్ గారి మర్మా థెరపీ అది కనపడింది. నేను విజయవాడ నుంచి వచ్చాను. మీ పేరు? మురళి. సో అన్నీ వచ్చేసి సార్ గారికి పే చేశాను అనమాట. అలాగే ఆక్యుప్రెషర్ క్లాస్ కూడా చేశాను. ఆక్యుప్రెషర్ వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నదానికన్నా చాలా బాగా చెప్పాను. సో నాకేంటంటే ఇంకా నేర్చుకోవాలి ఏదో అనే ఉద్దేశంతో మరి యోగ రహస్య క్లాస్ పెట్టి ఆ క్లాస్ అటెండ్ అయ్యాను. సో మన నైట్ వచ్చేసి నేను బాగా చదువుకొచ్చింది, ఇంకా అక్కడ తోటి నేను లైట్గా హీల్ చేసుకుని హీలింగ్ మాస్టర్ తెలుసుకుని గురుగారిని కూడా తెలుసుకుని నన్ను ఎంగేజ్ అయినాను. కానీ మంచి ఒక శక్తి నాకు పాస్ అయ్యింది. సో తర్వాత తగ్గిపోయాను అన్నమాట. నెక్స్ట్ నాకు కొంచెం మోకాలు తీసుకుంటే యోగా ఈరోజు అది కూడా కొంత క్లియర్ అయిపోయింది. అదేవిధంగా గురుగారు ఏంటంటే మన మొక్కలు బాగుపడటం కాదు, కుటుంబం మొత్తం బాగుపడాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. చాలా బాగా నచ్చింది. నేను జి నరహరి, కేంద్రీయ విద్యాలయ టీచరు. గురూజీ గురించి నాకు మా కొలీగ్ వాళ్ళ భార్య మిసెస్ చెప్పింది. ఆ సార్ 2 ముఖాల ఆపరేషన్ చేయించుకొని నడవలేని పరిస్థితికి వచ్చింది. నేను 3 years నుంచి ముఖాల ఆపరేషన్ చేసుకోవాలని ఆలోచిస్తున్న క్రమంలో ఒకసారి మీ గురూజీని కలవండి అని చెప్పి ఆ మేడం గారే నాకు తెలిసింది. ఆ లింక్ ద్వారా నేను ఎక్సర్సైజర్ క్లాసెస్కి అటెండ్ చేశాను. అప్పటికి నాకు కిట్ రాలేదు కాబట్టి నేను అంత సీరియస్గా పార్టిసిపేట్ కాలేకపోయాను. తర్వాత మర్మా థెరపీ క్లాసెస్ అటెండ్ చేసినాను. అప్పటికి నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. దాంతో నేను ఈ హీలింగ్ క్లాసెస్ అటెండ్ కావాలని వచ్చినందుకు నాకు చాలా బాగా అనుభవం జరిగింది. నాకు నడవలేని పరిస్థితిలో ఉన్నామని 3 daysలో నేను ఎంతోమంది వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని చూసినాను. మరీ ముఖ్యంగా నా ఎక్స్పీరియన్సే, నేను నడవలేని స్థితిలో ఉన్నామని పరిగెత్తే విధంగా నడిచినాను అందరి ముందు. నడవడం సార్ ఎందుకంటే మీరే మాకు ఇది చాలా బాగా నడుస్తారు. అసలు మీరు ఫస్ట్ బిఫోర్ ఆఫ్టర్ అలా ఇచ్చేది గురూజీ తీసుకుంటున్న ఫీజు చాలా తక్కువ. ఇంత తక్కువ ఫీజుతో ఇంత సర్వీస్ చేస్తున్న గురూజీకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలుగా ఉండి ఎంతోమందికి ఈ విధంగా సేవ చేస్తూ శిష్యులను తయారు చేసుకొని ఇంకా చాలా శిష్యులను తయారు చేసి వాళ్ళ ద్వారా కూడా చేపియాలని నేను మనసారా కోరుకుంటున్నాను. తీసుకుంది ఆక్యుప్రెషర్కు 600, మర్మా థెరపీకి 600. ఇంకా ఈ 3 days ఆఫ్లైన్ క్లాస్ కూడా 3300. చాలా తక్కువ తీసుకొని చాలా ఎక్కువ నేర్పిస్తున్నాడు. అతని నిస్వార్థ సేవకు మనమంతా రుణపడి ఉంటామని అందరికీ మన
వేడుకునేది ఏంటంటే ఈ గురుజీ గురించి అందరికీ తెలియజేసి వాళ్ళ ఆయురారోగ్యాలు బాగుపడేటట్టుగా ప్రయత్నం చేయాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఈ క్లాస్ గురించి నాకు అసలు ఏమీ ఐడియా లేదు. సౌమ్య కొన్ని రోజుల నుంచి ఈ మర్మ క్లాసెస్ ఇవన్నీ ఇంట్లో ఉంది ఇంట్లో. సో ఏదో జరుగుతుంది అని అనుకున్నాను. ఆ తర్వాత తను ఇలాగా నెక్స్ట్ లెవెల్ యోగా రహస్యాల క్లాస్ ఉందని చెప్పింది. సో ఇంట్లో మనం ఆర్గనైజ్ చేద్దాము అంటే నాకంత తెలియదు, బట్ తను కన్సిస్టెంట్గా అడుగుతూనే ఉంది మధ్య మధ్యలో వచ్చి. సో నేను కూడా సరే చూద్దాం, ఎక్స్పీరియన్స్ చూద్దాం ఎలా ఉంటుందని వచ్చాను. ఈ ఎనర్జీ గురించి వీటి గురించి నేను థియరీలో అందరి దగ్గర వినమే తప్ప నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఎప్పుడు అవ్వలేదు. క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకేం అర్థం కాలేదని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాను అనమాట. పడితే గురుగారు వెనక్కి పిలిచి అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఎనర్జీ ఏముంటుంది అని చెప్పి క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్పారు. సో అప్పటి నుంచి కొద్దిగా ఒక ఫ్లోలో ఒక రిథంలోకి వచ్చినట్టు అనిపించింది. ఐ థింక్ దిస్ లైక్ బిగినర్ లెవెల్లో ఉన్నట్టుంది. సో గురుగారు చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తేనే దానివల్ల బెనిఫిట్ అవుతుంది. ఐ హోప్ దాని బెనిఫిట్స్ వస్తాయి, ప్రాక్టీస్ చేస్తామని అనుకుంటున్నాను. పాప అసలు ఫస్ట్ తను 3 days స్కూల్ మానిపించి క్లాస్లో కూర్చోబెడతానంటే నేను కొద్దిగా డౌట్గా చూసాను అనమాట. 3 days ఇప్పుడు స్కూల్ మానిపించి ఇప్పుడు అక్కడ జరిగే టాపిక్ ఏంటి, డిస్కషన్ ఏంటి, దానికి ఏమర్థం అవుతుంది అంటే చూసుకున్నావా లేకపోతే ఓకే 2 days వేస్ట్ అవుతుంది స్కూల్ అనుకున్నాను యాక్చువల్లీ. బట్ వచ్చిన తర్వాత చూస్తే తనే స్టార్ పర్ఫార్మర్ టైప్లో ఉంది, గురుగారికి కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. సో దిట్ సర్ప్రైజింగ్గా ఉంది, అట్ సేమ్ టైం చాలా చాలా హ్యాపీగా ఉంది. తను ఆ లెవెల్లో కనెక్ట్ అయ్యి ఆ లెవెల్లో అర్థం చేసుకున్నాను. అంటే మాకంటే ఒక స్టేజ్ వచ్చింది, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వీటిని తెలుస్తుంది. బట్ తను ఈ ఏజ్లోనే నన్ను తెలుస్తుంది కాబట్టి ఐ హోప్ తన లైఫ్ మా దానికంటే కూడా ఇంకొంచెం బెటర్గా ప్రాస్పరస్గా ఉంటుంది అనుకుంటున్నాను. మా పాప 3 days స్టార్ పర్ఫార్మర్ ఫిజికల్గా చూస్తున్నానంటే అసలు నేను మధ్యాహ్నము బాగా పడుకునేదానండి, రాత్రులు బాగా పడుకునేదాన్ని. అసలు పొద్దున్న లేవాలంటే ఒక అట్లీస్ట్ ఒక 1/2 hour to 45 minutes టైం పడుతుంది అనమాట. బెడ్ మీద నుంచి లేచి నేను అంటే నా ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవాలంటే ఆక్యుప్రెషర్ మర్మ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా బెటర్ అయింది. ఆఫ్టర్నూన్ స్లీప్ చాలా తగ్గిపోయింది. పైకి ఎక్కాలంటే 2-3 daysకి ఒకసారి ఎక్కి చూసుకుంటాను అనమాట. అస్సలు ఒక్కసారి కూడా వెళ్ళలేను పైకి. అలాంటివి రోజుకు ఒక 3-4 సార్లు ఈజీగా ఎక్కి దిగుతున్నాను అనమాట. సో చాలా ఈజీగా ఎక్కి దిగుతున్నాను అనమాట. ఇంకా అంటే ఒక కాన్ఫిడెన్స్, ఎంత హ్యాపీనెస్ అంటే ఇంకా అది మన మాటల్లో చెప్పలేము అసలు ఆ హ్యాపీనెస్ని. మా పాపకి గురువు గారు ఇచ్చింది అది అంటే దిస్ ఈజ్ సంథింగ్. అంటే పేరెంట్స్గా మేము ఇలాంటి గురువులకు కనెక్ట్ చేస్తే చాలండి పిల్లల్ని. అందరూ హ్యాపీగా వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉందో అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ వర్డ్స్. ఎమోషనల్గా కానీ ఒక్కటి గురువు గారి బ్లెస్సింగ్స్ తోటి నేను అది ప్రాక్టీస్ చేసుకోవాలి, నేను బాగుండాలి, 10 మందికి హీల్ చేయగలగాలి. అండ్ ఐ వాంట్ టు స్ప్రెడ్ దిస్. అంటే ఈ నాలెడ్జ్ని ఓన్లీ మన వరకు కాకుండా గురువు గారి ద్వారా ఇంకా మ్యాక్సిమం పీపుల్కి అందించగలిగితే కనుక ఐ విల్ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ దాన్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గురువుగారికి ప్రణామాలు. యోగ రహస్యాలు క్లాస్ ముందు నేను వేరే క్లాసు గురువుగారి అటెండ్ అవ్వలేదు, కానీ అటెండ్ అవుదామని నేను ట్రై చేశాను. బట్ నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నాకు ఆ టైమింగ్స్ ఇంకా అవ్వవు. అప్పుడు మా మిస్సెస్ సంపూర్ణ జాయిన్ అయింది. నాకన్నా తను బాగా పెర్ఫామ్ చేసింది. నేను అప్పుడప్పుడు ఇంకా ఉన్నాను నేను క్లాస్ మధ్యలో. అయితే యోగ రహస్యాల క్లాస్కి ఉంది గురువుగారు ఆఫ్లైన్ వచ్చి చెప్తారు అన్నప్పుడు తను సరే నువ్వు వెళ్ళు శివ, నాకు ఎట్లా పిల్లలతో కుదరదు కదా, నేను పిల్లలను చూసుకుంటానని చెప్పి తనని పంపిద్దామని మేము ఫిక్స్ అయ్యాం. మరి గురువు యొక్క బ్లెస్సింగ్స్, పరమాత్మ యొక్క బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి ఏంటంటే అప్పుడు వీళ్ళ ఫాదర్ అండ్ మదర్ వచ్చి
వాళ్ళని చూసుకుంటానని, పిల్లల్ని చూసుకుంటానని వాళ్ళు ఉంటే అప్పటికప్పుడు నన్ను కూడా లాస్ట్ డే అనుకుంటా బహుశా ఇంకా గురుగారు వస్తారు నెక్స్ట్ డే అన్నప్పుడు డిసైడ్ అయ్యి సరే మీరు కూడా నేను డ్రాప్ చేసి వస్తాలే ఎలాగా మరి అంటే ఈవినింగ్ నేను వస్తాలే రిసీవ్ చేసుకుంటాను ఇదని చెప్పేసి లాంగ్ నాకు తెలియదు అడ్రస్ ఇవన్నీ అని చెప్పాను. ఆ తర్వాత జాయిన్ అవుతారా మీరు వస్తారంటే ఏమో తెలియదు, అదే గురుబలం అంటే నేను వస్తానైతే నేను ఉంటాను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇన్ని గంటలు నేను ఎక్కడ కూర్చోవాలి, ఇన్ని గంటలు నేను నిజంగా నా లైఫ్లో కూర్చోలేదు. ఈవెన్ కాలేజీలోనూ కూర్చోలేదు, స్కూల్లో కూర్చోంటాను, కాలేజీలో కూడా ఎప్పుడు కూర్చోలేదు. అయితే వింటున్నాను. నాకు ఫస్ట్ అయితే బేసిక్గా నాకు అంత తెలియదు కాబట్టి అర్థమవుతుంది, గురువుగా చెప్పి నాకు అర్థమవుతాయి కానీ సీక్వెన్స్ మిస్ అవుతున్నా. రేపు పొద్దున్న చేయాలంటే ఇండిపెండెంట్గా నేను ఎట్లా చేయగలను, ఎలా చేయాలి. ఆయన కరుణా సముద్రుడు కాబట్టి బహుశా ఎక్కడ యాక్సెప్ట్ ఇవ్వరు ఇట్లా వీడియోస్ తీసుకోవడం కానీ ఇలా ఉత్సవుడిగా మనం తీసేసుకొని పెట్టుకున్నాం. నిజంగా ఒక గురువు కరుణా సముద్రుడు అని చెప్పడానికి ఏంటంటే ఇలాగే ఉంటాయి, ఉదార స్వభావం, నిస్వార్థంగా, నిష్కర్మంగా, నిష్కామంగా ఆయన చేసే యొక్క ఈ నాకు నిజంగా ఆయన అలాగే అనిపించింది. ఇందాక శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఆయన తన్మయత్వం చూసి అస్సలు నాకైతే చాలా ఈర్ష వచ్చింది గురుగారిని, చాలా ఈర్ష వచ్చింది. ఈయన అసలు ఏమైపోయాడు మొత్తం. నేను అప్పుడే అన్నా గురువుగారు ఈ జన్మలోనే మోక్షం పొందేస్తారు ఫస్ట్, నో డౌట్ అని చెప్పేసి. అయితే ఈ యోగా రహస్యాల క్లాసులో నాకు మెస్మరైజింగ్ ఏంటి అంటే నేను 3 రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్న పర్సన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు 3 డిఫెక్ట్ అయ్యారు, దీంట్లో ఉన్నారు. సో దాంట్లో ఒక ఆయన శ్రీహరి గారు, నరహరి గారు, ఆయన 3 days నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను, పక్కనే కూర్చుంటున్నాను కొంచెం అటు ఇటులో. ఆయన చాలా స్లోగా స్టెప్ బై స్టెప్ అటువంటి ఆయన ఈ రోజు చెప్పిన ఈ క్లాస్కి హీలింగ్ అయిన తర్వాత ఆయన లేడీలా పరిగెత్తాడు. నాకు నిజంగా హై విట్నెస్ అది చూసి నాకు నిజంగా తెలియదు, లోపల నుంచి ఒక రకమైన భావోద్వేగం, అదొక రకమైన, అది నాది కాదు, నా సమస్య కాదు, నాకు కాదు, నా కుటుంబం సమస్య అన్నట్టు ఫీల్ అయ్యే అందరూ, నేనే కాదు, ఎవ్రీబడి అది ట్రీట్ చేసిన విధానం, ఆ హర్షధ్వానాలు, ఆ క్లాప్స్, చిన్నపిల్లలాగా కేరింతలు కొట్టాం, చిన్నపిల్లలాగా అందరూ అసలు చూడదు, అటెన్షన్ కోల్పోయాం. అసలు చూసి ఆ తర్వాత మేడం గారు ఇంకొక ఆవిడ నా పక్కన కూర్చున్న ఆయన కూడా మోకం కూడా అదిపోయిందండి. ఐ విట్నెస్ అనమాట. అప్పటికప్పుడు నేను ఈరోజు చూసింది. ఈరోజు సరే మేము అనుకున్నాం, నేను వెళ్ళింది చాలా లేట్గా వెళ్ళాం కదా, మేము చాలామందికి ప్రామిస్ చేసాం మేము రావచ్చు రాకపోవచ్చు అని మార్నింగ్ క్లాస్కి. కానీ 4:30కి తను లేపింది, లేపిన తర్వాత వెళ్దామా క్లాస్కి. అసలు ఆయన ఇన్ని గంటలు గొంతు చించుకొని చెప్తున్నారు, నిలబడే చెప్తున్నారు, అల్పాహారం చాలా తక్కువ తీసుకుని ఉంటున్నారు, ఆయన అంత ఎనర్జెటిక్గా ఉంటున్నారు. అలాంటి గురువుల యొక్క స్పర్శని, అలాంటి గురువుల యొక్క సాంగత్యాన్ని మనం మిస్ అయిపోతామేమో. సో ఒక్క పూట నువ్వు సాక్రిఫైస్ చేయలేవా, 2 గంటలు సాక్రిఫైస్ చేయలేవా, నిద్ర అప్పటికప్పుడు లెగిసి స్నానం చేసి దండం పెట్టుకొని వెంటనే బయలుదేరి వచ్చింది. 6 గంటలకు రావాలి, 6 గంటల 9 నిమిషాలకు వచ్చింది. అక్కడ మా పిల్లడు కూడా ఉన్నాడు. సో అది చూసి నాకైతే కాన్ఫిడెంట్ వచ్చింది. నాకు మెంటల్గా కూడా కొంచెం పీస్ కావాలి, ఖచ్చితంగా నాకు కావాలి, అది నాకు తెలుసు. సో ఇప్పుడు నాకు ఆ కాన్ఫిడెంట్ వచ్చింది, ఆ నమ్మకం వచ్చింది, నేను చేశాను. ఆ మెంటల్ ఎబిలిటీ బిఫోర్ దట్ క్లాసు, ప్రజెంట్ క్లాసు, ఆఫ్టర్ క్లాసు ఏంటన్నది నేను గ్రహించాను. సో డెఫినెట్గా నేను కంటిన్యూ చేస్తాను. రేపు పొద్దున్న రాజమండ్రి వెళ్ళడానికి వన్ డే ఉంటుంది, ఆ 1 day కూడా వెళ్తున్నాను. మేము వెళ్తాం. ధన్యవాదాలు. నేను అక్యుప్రెషర్ క్లాస్, మర్మా క్లాస్ 2 అటెండ్ అయ్యాను సార్ దగ్గర. సార్ ఎక్స్ప్లెనేషన్ నాకు చాలా నచ్చింది ఫస్ట్ క్లాస్లో, అక్యుప్రెషర్ క్లాస్లో. తర్వాత మర్మా అంటే నాకేం తెలియదు, కానీ సార్ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను మళ్ళీ జాయిన్ అయ్యాను. ఎందుకంటే అంత డీటెయిల్గా, అంత ఓపిక్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు అని నాకు మనసు కనిపించింది. తర్వాత యోగ రహస్యాల గురించి అనౌన్స్ చేశారు సార్, అది కూడా తప్పకుండా తీసుకోవాలనుకున్నాను. కొన్ని పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే సొల్యూషన్స్ సార్ దగ్గర దొరుకుతాయేమో అన్న ఆశతో. నాకు అప్పుడప్పుడు ఏం డౌట్ వచ్చినా సార్తో మాట్లాడేదాన్ని. సార్ చక్కగా నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ ఇచ్చారు. అది సాల్వ్ కూడా అయిపోయింది, లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. అంటే 20% అయిపోతే చాలా సంతోషం. ఇంకా నేను ఇంకో మాట కూడా అడిగి ఉన్నాను సార్కి. సార్ తప్పకుండా అవుతుంది అన్నారు. ఐ హ్యావ్ దట్ హోప్. ఈ క్లాస్లో నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఎనర్జీ ఫ్లో అన్నది ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ డే రాలేదు.
సెకండ్ డే నుంచి వచ్చింది. అది రియల్లీ ఉందా లేదా, అది నిజమా? మా ఇంట్లో కూడా మాల్గడ అడుగుతున్నాడు, అది నిజమేనా, అది అవుతుందా అంటే ఎస్ నాకు అయింది, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది మా వారికి కూడా చెప్తా ఉంటాను, నేను మొత్తం షేర్ చేస్తాను ఏమని జరిగిందో అంతా. అండ్ మా వారు ఏమంటారంటే రియల్లీ అంత ఓపికగా సార్ చెప్తున్నారంటే మీరు నిజంగా లక్కీ అసలు. ఆయన కూడా తప్పకుండా వాంటెడ్ టు జాయిన్, బట్ వచ్చి సార్తో కలిసి వెళ్తూ ఉంటారు, తప్పకుండా వచ్చి మాట్లాడతారు. అదొక తృప్తి ఆయనకి. సార్ని చూడండి, మీరు చెప్పండి. మంచి స్వామిది మంచి సిద్ధాంతి ఆక్యూ ఫండ్ మీకు సార్తో మాట్లాడితే ఎలా మాట్లాడతారు, కరెక్ట్ చెప్పేస్తారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు, అంతే కరాఖండిగా. అది నిజంగా అది ఎగ్జాక్ట్ పాయింట్ అనమాట చెప్పేది కూడా. 100% కరెక్ట్ మాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.